ఊరు మొత్తం సిడిబండి మొత్తం తిప్పిన తర్వాత రథంని ఒక ప్లేస్‌లో పెట్టేసి, ఇంకా పొలాల్ని దున్నుతారు కదా! సో, ఎద్దుల్ని, ఆవుల్ని తీసుకొనొచ్చి దేవత దగ్గరైతే చూపిస్తారనమాట. సో, ఈ దేవర మొత్తం చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. కొత్తగా ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాము. చాలా మంచిగా మా ఆయన కూడా ఇది చూస్తూ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. వస్తే ఎక్కడ బోర్ అవుతుందో అనుకున్నాను కానీ, ఇంత మంచిగా, ఇంత సూపర్‌గా ఉంటుందని తెలీదు అని చెప్పి అన్నారు. సో, బోర్ అన్న మాటను పట్టుకొని కామెంట్ మాత్రం చేయకండి ప్లీజ్. ఇంక దేవత దగ్గరైతే ఎద్దుల్ని చూపించేసి, ఇంకా అక్కడి నుంచి మంచిగా తప్పెట్లు కొట్టుకుంటూ, డాన్స్‌లేసుకుంటూ అందరూ సూపర్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. గంగమ్మ తల్లిని చూడండి ఎంత మంచిగా అలంకరించారో. ఇంకా దేవర మొత్తం చూసిన తర్వాత నైట్‌కి ఇంటికి బయలుదేరే ముందు దేవరకొచ్చిన తర్వాత చేతికి బ్యాంగిల్స్ ఏవైనా బొమ్మలు కొనుక్కోకుండా ఉంటే ఫుల్‌ఫిల్ అస్సలవ్వదు. ఇంక నేనైతే బ్యాంగిల్స్ కొంటున్నాను. అలాగే మా సిస్టర్స్‌కి కూడా చెప్తున్నాను అనమాట. ఏవి బాగున్నాయి తీసుకోండి మీరు కూడా అని చెప్పేసి. ఇంక అక్కడి నుంచి ఇంటికి బయలుదేరే ముందు పల్లెటూరులో పానీపూరి అంటే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా కళ్ళు మొత్తం జిగేలమన్నాయన్నమాట. ఇంకా పానీపూరి తీసుకునేసి మేము కూడా తినేసి అలా ఇంటికెళ్తున్నామనమాట. అవును చెప్పడం మర్చిపోయాను. నా తల మీద అంతా ఆయిలీగా కనిపిస్తుంది కదా! ఇదేంటంటే బలిచ్చిన తర్వాత తలల దగ్గర దీపం పెడతారు కదా! ఆ ఆముదం తలకు పూసుకుంటే చాలా మంచిదంట. సో, మా అమ్మ తల మొత్తం నింపేశారు.